నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో పాటు కొత్త సంవత్సరం కొత్త ఛాలెంజెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనమందరము ఈ సంవత్సరాన్ని వినూత్నంగా ఎదుర్కొనే సందర్భం ఎంతైనా ఉంది. మీరు మీ జీవితంలో ఇన్నేళ్ళు ఏ విధంగా ఆలోచించారో దానికి ఆపోజిట్గా ఎక్స్ట్రా క్రియేటివిటీతో తక్కువ రిస్క్ తీసుకొని సేఫ్ స్ట్రాటజీస్తో ఈ సంవత్సరం గడపాల్సి వస్తుంది అని మీ అందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. మన ఛానల్ని గత 2.5 ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్కి, లైక్ కొట్టే వాళ్లకు, మెంబర్స్కి, ఫైనాన్షియల్గా మన ఛానల్ని ఆదుకునే వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. న్యూ ఇయర్ రాగానే మన సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ ఛానల్స్ ప్యానిక్ మోడ్లో ఉన్నాయి. మన ఛానల్ రాగానే దాదాపు పెద్ద రియల్ ఎస్టేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ యొక్క సబ్స్క్రిప్షన్స్ పడలేదు, కానీ వ్యూస్ మాత్రం దారుణంగా దెబ్బతిన్నాయి. దానికి కారణం మనమే. మనం వేసే చేదు గుళికలు రుచిగా ఉండవు, కానీ అవి ఎక్కడ పనిచేయాలనో అక్కడ పనిచేస్తాయి. ప్రజలు నిజాన్నే ఆఖరికి నమ్మవలసి వస్తుంది అనడానికి నిదర్శనం మన ఛానల్ యొక్క స్టెబిలిటీ అండ్ వాచ్ అవర్స్. మన ఛానల్ 3.9 మిలియన్ వ్యూస్. 3.9 మిలియన్ వ్యూస్ అంటే ఏ షార్ట్కైనా రావచ్చు అని అనొచ్చు. మన ఛానల్కి పదుల రియల్ ఎస్టేట్ ఛానళ్లకు డిఫరెన్స్ ఏమంటే, మనము 4.5 lakh వాచ్ అవర్స్ దాటి ముందుకు దూసుకుపోతున్నాం. 4.5 లక్షల గంటల వాచ్ టైం. మీరు క్యాల్కులేషన్ వేసుకోండి. బహుశా తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్స్ అంటే ఒక 20-30 కలిపినా మనకు వచ్చినన్ని వాచ్ అవర్స్ వాళ్ళకి రావు. వాళ్ళని ఎంత క్రియేటివ్గా ప్రజెంట్ చేసినా, వాళ్ళు బాగా మోటివేట్ అయ్యి 10 మందిని మోటివేట్ చేసేలా ప్రయత్నించినా వాళ్లకు వ్యూస్ రావట్లేదు అంటే వాళ్ళ నిజాలు సొసైటీలో ఎంత బాగా పాపులర్ అయ్యాయో మనకందరికీ తెలుసు. 1,00,000 పైన 3 లక్షల పైన రియల్ ఎస్టేట్ ఛానల్స్ కూడా 1000 వ్యూస్ సంపాదించడానికి తర్జన భర్జన పడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి డిజిటల్ వీడియోస్ చేసి మోటివేట్ చేయడానికి ట్రై చేసినా అందరూ చీత్కరించుకుంటున్నారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమంటే, రియల్ ఎస్టేట్ ఎక్కడనో ఏదో పేజీ మిస్ అయింది.
నేను ఇవాళ చూస్తున్న చాలా పాపులర్ రియల్ ఎస్టేట్ ఛానల్స్ రియల్ ఎస్టేట్ సైలెంట్గా గ్రో అయిందట. నేనేం అడుగుతా అంటే అంత కర్మ ఎందుకు పట్టింది ఈ సైలెంట్గా గ్రో కావటం ఏంటి? రియల్ ఎస్టేట్ అంటేనే ప్రభంజనము, రియల్ ఎస్టేట్ అంటేనే హైపు, రియల్ ఎస్టేట్ అంటేనే ఇండస్ట్రీలోనే ఎక్కువ గడబడి చేసే ఇండస్ట్రీ కదా. మరి సైలెంట్ గ్రో కావడానికి అంటే దీనికి కారణం ఏమి? సైలెంట్ గ్రోత్ అంటే ఏమి? ఇవాళ మన ఛానల్ ఇలాంటి అబద్ధాల ఖోర్లను 10 మంది జీవితాలను నాశనం చేసే ఈ ఇండస్ట్రీని ఎండగట్టే దాంట్లో నంబర్ 1గా ఉంది, నంబర్ 1గా ఉంటుంది. అసలు ఈ సైలెంట్ విజయం ఏమిటి? చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంగ్లీషు తెలుగులో కలిపి అంటే 2 కలిపి నోట్లో కుక్కుదాం అనుకుంటే అన్ని తప్పిదాలే బయటపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ డ్రివన్ బై డాటా అట. సో how do you interpret that data? What are the facts behind that data? And who is producing that data? అంటే కర్త కర్మ క్రియ ఈ డేటా వెనుక ఎవరున్నారు? వీళ్ళ డిఎన్ఏ ఏమిటి? వీళ్ళ నైజం ఏమిటి? అసలు వీళ్ళు ఎక్స్పర్ట్సా? వీళ్ళ డేటా తప్పని ప్రూవ్ చేస్తే వాళ్ళ ఆఫీసులు మూసుకుంటారా? ఇది మన ఛానల్ తరఫున ఓపెన్ ఛాలెంజ్. మన ఛానల్ కన్సిస్టెంట్గా రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా, ఎస్పెషలీ హై రైజర్స్కి వ్యతిరేకంగా తన సుదీర్ఘ పోరాటం చేస్తుంది. ఈ హై రైజర్స్ వల్ల ఇతర ప్రాపర్టీ మార్కెట్స్ అన్నీ గత 3-4 ఏళ్లుగా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. అంటే మేస్త్రీ హౌసెస్ కానివ్వండి, నార్మల్ బిల్డింగ్స్ కానివ్వండి, ఎవరైనా ప్లాట్లు కొనడం కానివ్వండి, ప్లాట్ల అమ్మకాలు కానివ్వండి, లేఅవుట్లు కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, ఇవన్నీ టోటలీ డిస్టర్బ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఓవర్ ప్రైజింగ్ అండ్ టిట్ ఫర్ టాట్ ప్రైజింగ్. మన ఛానల్ రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్క భాగాన్ని విడదీసి దాన్ని డిసెక్ట్ చేసి రియల్ ఎస్టేట్లో దాగి ఉన్న ప్రాబ్లమ్స్ని మీ అందరి ముందు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూనే ఉంది. కొన్ని 10 టాప్ రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్స్ కలిసి కూడా ఒక వైబ్ జనరేట్ చేయలేకపోతున్నాయి. ప్రస్తుతానికి తమ సత్తాతో హై రైజర్స్లో కొన్న వాళ్ళు కూడా సైలెంట్గా సఫర్ అవుతున్నారు. అసలు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ది సైలెంట్ గ్రోత్ అన్నారు కదా. బహుశా ఈ సైలెంట్గా సఫర్ అయ్యే వాళ్ళ గ్రోత్ని వీళ్ళు సైలెంట్ గ్రోత్ అనుకుంటున్నారు. పీపుల్ హు బాట్ ప్రాపర్టీ ఇన్ హై రైజెస్ ఆర్ సఫరింగ్ సైలెంట్లీ అన్నమాట. అయితే రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఒక పరాన్న జీవి. దానికి ఏదో ఒక బేసిస్ కావాలి గ్రో కావడానికి. ఐదర్ పాపులేషన్ని బూచిగా చూపాలి, లేదా స్కేర్సిటీని బూచిగా చూపాలి, లేదా గ్రోయింగ్ ఇన్కమ్ని బూచిగా చూపాలి, లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ని బూచిగా చూపాలి, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని బూచిగా చూపాలి, లేదా ఇప్పుడు కొత్త రియల్ ఎస్టేట్ వాళ్ళు డిరైవ్ చేసిన టర్మ్ జీసీసీస్ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అసలు ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ యొక్క మర్మము మీ ముందర నేను తర్వాత పెడతా.
బట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కొత్త వర్డ్ని అందుకొని దాన్ని పిండడంలో బిజీగా ఉంది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మన ఛానల్ డిసెక్ట్ చేసి బైసెక్ట్ చేసి తన రీతిలో ఎండగట్టి మీ అందరినీ తగు రీతిలో గైడ్ చేసి రియల్ ఎస్టేట్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేసే పనిలో మన ఛానల్ నిమగ్నం ఉంది. మన ఛానల్ బిగోల్ రీసెర్చ్ ద్వారా దాగి ఉన్న మర్మాలని బయటికి తీసి మీ అందరినీ గైడ్ చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది. అయితే 2025లో రియల్ ఎస్టేట్ డ్రామా ఎలా ముగిసింది? ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? 2026 ఎలా ముగియబోతుంది? నేను 2026లో ఎంటర్ అయిన ఫస్ట్ డే వాళ్ళ 2026 ఎలా ముగియబోతుంది కూడా మీకు స్పష్టంగా చెప్తాను. సైలెంట్గా ఫాలో కండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సైలెంట్గా పెరుగుతుంది కాబట్టి మనమందరం సైలెంట్గా ఫాలో అయ్యి సైలెంట్గా ఉండిపోవాలి. అప్పుడు మనము రియల్ ఎస్టేట్ సైలెంట్గా ఎలా పెరుగుతుందో మనం కూడా చూడాలి. అంటే ఈ సైలెంట్ రెవల్యూషన్ ఎలా వచ్చిందో రియల్ ఎస్టేట్ వాళ్ళకే తెలవాలి. అసలు 2025 క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ద వాటర్లూ ఇయర్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఏదైనా ఒక విషయాన్ని గొప్పదనం చెప్పుకునేటప్పుడు ప్లీజ్ యూ షుడ్ నో వాట్ ఎకనామిక్ మీన్స్. ఎకనామిక్స్ మీరు చెప్పే విషయాన్ని ఎలా చూస్తుందో మీరు గమనించాలి. నోటికొచ్చిందల్లా కుక్కల్లా వాగకూడదు. మీకు అర్థమైన టర్మ్స్ మాత్రమే మాట్లాడాలి. దొరికింది కదా అని జీసీసీ అనడము, దొరికింది కదా అని సాఫ్ట్వేర్ అనడము, దొరికింది కదా అని మన ఫ్యూచర్ సిటీలో జరిగిన మొన్న గ్లోబల్ సమిట్ అనడము, అంటే సన్నాసులకు బేసిక్ టర్మినాలజీ దాని అర్థము తెలియకుండా ఒక 15 నిమిషాల పాటు డిజిటల్ స్క్రీన్పై వేస్తే ప్రజలు మభ్యపడతారు అనుకుంటున్నారేమో, కానీ మనం అలా జరగనివ్వము. రియల్ ఎస్టేట్ ఎంత బలంగా మార్కెటింగ్ చేసినా మన ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు డిమాండ్ ఉంది అంటే దానికి కారణం వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ పనిచేస్తలేదు అని అర్థం. మనం ఇంత సింపుల్గా ప్రజెంట్ చేసినా ప్రజలు మన మాట వింటున్నారు అంటే మాటలో మర్మం ఉంది, కానీ స్క్రీన్లలో ఛానల్లో మర్మం లేదు. నిజాలు ఎన్నటికైనా ప్రజలు ఆమోదిస్తారు అనే నమ్మకం మన ఛానల్కి ఎస్పెషలీ నాకుంది. నా ప్రయత్నం అందుకోసం విరమిస్తలేను. ఎందుకంటే నేను ప్రయత్నం విరమించిన అంటే ఇప్పుడు తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో మనలాగా ప్రాక్టికల్ పచ్చి నిజాలు చెప్పడం ఎవరి తరం కాదు. అందరూ మన ఛానల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్యానిక్ ఇన్ రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు, కానీ లాజిక్ బిహైండ్ ద ప్యానిక్ అని ఎక్స్ప్లెయిన్ చేసే దమ్ము, ధైర్యము, సత్తా, ఆ గుండె ధైర్యం ఎవరికీ లేదు. కాబట్టి మన ఛానల్ యొక్క వ్యూస్ 4.5 lakh అవర్స్ వాచ్ టైం మించిపోయింది అంటే దాంట్లోనే తెలుస్తుంది మన ఛానల్ స్థాయి ఎలాంటిదో. సబ్స్క్రైబర్స్ అంటారా, అది నేను ఎక్కువ కన్సిడర్ చేయను. తక్కువ మందితో యుద్ధాలు గెలవడమే ఒక కమాండర్ యొక్క నైపుణ్యం. అలెగ్జాండర్ దగ్గర కూడా లక్షలాది సైన్యం లేదు. కొంతమంది గుప్పెడు సైన్యాన్ని తీసుకొని ఆయన ప్రపంచాన్ని ఎదిరించి గెలిచాడు. ఇది మనకు స్ఫూర్తి. అర్థమైంది కదా? అందుకోసం మన ఛానల్ ఈ సంవత్సరం 2026 ఎలా ఉండబోతుంది?
2025లో ఎన్ని అబద్ధాలు విన్నాం. ఆ అబద్ధాలు వచ్చే 3 సంవత్సరాల్లో నిజాలవుతాయా? అసలు పక్క రాష్ట్రం మన అభివృద్ధిని కొనసాగనిస్తుందా? అసలు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో? మనం ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి కొన్ని విచిత్రమైన జరగబోయే సంఘటనలు మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. మనమంతా గమనిస్తుండొచ్చు, తెలంగాణ వ్యాప్తంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ భారీగా దిగి వస్తున్న అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్. అసలు ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ బేస్ ప్రైస్ ఇల్లాజికల్. నేను చెప్పినా కదా, సంవత్సరానికి 2 ఒడ్ల పంటలు ప్లస్ రైతు భరోసా యాడ్ చేసుకుంటే మనకు తెలంగాణలో సగటు ఎక్కడైనా ఎకరా భూమి కొంటే ఆ ఎకరా భూమి యొక్క డబ్బులు మనకు రావాలంటే దాదాపు 35 ఏండ్లు పంటలేయాలి. అంటే ఇఫ్ యూ సో 35 ఇయర్స్ ప్యాడీ పండిస్తే 35 ఏండ్లు పండిస్తే మనం చెల్లించిన ఎకరా ధర మన జేబుల్లోకి వస్తుంది. అంటే మనం 30 లక్షలు వేసి ఒక ఎకరా కొంటే 30 ఏండ్ల వరకు మన డబ్బు మనకు వస్తుంది. వడ్డీ కాదు, ఏం కాదు, ఇంకా తగ్గొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడే ఎకరా 18 లక్షలు యావరేజ్. తెలంగాణ యావరేజ్ ఇప్పుడు 18 లక్షలు పర్ ఎకరా. సైలెంట్గా పడిపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సైలెంట్గా పెరిగినట్టు యావత్ తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైసెస్ సైలెంట్గా అంటే కింద పడిపోతున్నాయి. 18 లక్షల యావరేజ్కి వచ్చేసినాయి. ఎక్సెప్ట్ రంగారెడ్డి, నల్గొండ, ఇట్లా హైదరాబాద్ బార్డర్ ఏరియాస్ తప్ప మిగతా డిస్ట్రిక్ట్ నుంచి 5 కిలోమీటర్స్ రేంజ్లో భారీగా పతనం అవుతున్నాయి. దీనికి కారణం ఏమి? దీనికి కారణం ప్రభుత్వం హైదరాబాద్ మీద చూపినంత ప్రేమ జిల్లాలపై చూపుతలేవు. జిల్లాలపై సవతి ప్రేమ. జిల్లాలకు అందుతుంది రైతు భరోసా మాత్రమే, కానీ ఇతరత్ర ఏ డెవలప్మెంట్ భరోసా జిల్లాలకు లభిస్తలేదు. ఇది స్పష్టం. కనుకనే జిల్లాలలో రియల్ ఎస్టేట్ ఘోరంగా ఉంది. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ పతనం అవుతుంది. హైదరాబాదులో పడిపోతున్న ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సైలెంట్గా, ఇట్ ఈస్ అ సైలెంట్ కిల్లర్. అంటే బయట వీళ్ళు చేస్తున్న గొడవకు ఇక్కడున్న ప్రజెంట్ పరిస్థితికి ఏ పొంతన లేదు. ప్రాక్టికల్ చూస్తే నార్మల్ కనిపించే కన్నా అంటే 30 to 40% దారుణమైన పరిస్థితులు మన హైదరాబాద్ వాసులు సఫర్ అవుతూనే ఉంటారు. వచ్చే 3 ఏళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని ఏమాత్రం సంకోచం లేకుండా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్స్ వాటర్లూ వాజ్ ఇన్ 2025 అని బాగా ఆలోచించి చెప్తున్నా. ఇది సైలెంట్గా పెరగడం కాదు, ఇది ఎంతో వాల్యుబుల్ డేటాని మార్ఫ్ చేసి ప్రజల ముందు పెట్టి అది ప్రజలు నమ్మకుండా తిరస్కరించినందుకు ఇది పడిపోయిన రియల్ ఎస్టేట్ని సైలెంట్ గ్రోత్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సైలెంట్ గ్రోత్ అనే ఒక సెంటెన్స్కు, వర్డ్కు అసలు మీనింగే లేదు. కాబట్టి మనం అందరం అభ్యపడకుండా ఈ ఖాళీ బూడిదైతున్న రియల్ ఎస్టేట్లో మనం ఏలు పెట్టకూడదు. అతి ప్రమాదకరమైన ఘట్టము మొదలు కాబోతున్నది. రియల్ ఎస్టేట్ పతనం అంచుల్లో లేదు. రియల్ ఎస్టేట్ ఈ సుడిగుండంలో మధ్యలో చిక్కుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనోళ్ళు చెప్పే డేటాని మనం తీసుకుందాం. వచ్చే లాస్ట్ సంవత్సరము 1.5 కోటి పైన ఫ్లాట్లకు మీరు గమనించండి,
90% టు 97%, అంటే 90% డిమాండ్ 1.5 కోటి పై ఉన్న ఇండ్లకే ఉందట. సో అఫోర్డబుల్ హౌసింగ్ ఓన్లీ 3% అట. అంటే మీరు ఇమాజిన్ చేయండి, మన ఈ కొద్దో గొప్ప గ్రోత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 1.5+ క్రోర్ ప్రాపర్టీస్లోనే జరిగింది. అంటే అఫోర్డబుల్ హౌసింగ్ 3% అంటే 97% ప్రజలకు ఇల్లు తీసుకోవడం హైదరాబాద్ చుట్టుముట్టు ఒక భ్రాంతిగానే మిగిలింది. ఇది సిగ్గు లేకుండా హౌసింగ్ సెక్టర్ వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రు. పొలిటీషియన్స్ దీనిపై స్పందిస్తలేరు. అఫోర్డబుల్ హౌసింగ్ ఓన్లీ 3% అట. 100లో 3 మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అంటే దీనికన్నా డెమోక్రసీలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంకోటి లేవు. పొలిటీషియన్స్ సిగ్గు లేకుండా సీట్లలో కూర్చుంటున్నారంటే వాళ్ళకన్నా దరిద్రులు ఇంకోరు లేరు. ఒక క్యాపిటల్లో ఎక్కడ అంటే 60% తెలంగాణ వాసులు హైదరాబాద్లో ఉంటున్నారు అనే ఒక డేటా ఉంది. తెలంగాణలో 60% జనాలు హైదరాబాద్లో ఉంటున్నప్పుడు దాంట్లో 3% మందికే ఇండ్లు కొనే సామర్థ్యం ఉంది. అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్ ఓన్లీ 3%కే పరిమితమై ఉందంటే సిగ్గుపడి పొలిటీషియన్స్ బావిలో దుంకాలి. అంటే 97% మందికి ఇక జీవితంలో భరోసా లేదు, హైదరాబాదులో మనం ఇల్లు కట్టుకోగలమని. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎదుర్కొంటున్నామని ఇది ఒక గ్రేట్ ఫిగర్గా చెప్తున్నారు. డిమాండ్ అంతా 1.5 క్రోర్ ప్రాపర్టీ పైనే ఉంది అన్నారు. జస్ట్ ఇమాజిన్ 1.5 క్రోర్ ప్రాపర్టీ మనం 20 ఇయర్స్ ఈఎంఐలు తీసుకుంటే 1,20,000 అంటే 1,20,000 పైనే ఈఎంఐ చెల్లించాలి. పర్ మంత్ 1.2 lakh ఈఎంఐ చెల్లించాలి అంటే అట్లీస్ట్ ఆ పర్సన్ యొక్క ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ 2 lakhs ఉండాలి. అయితే 2 lakhs సంపాదించే పర్ మంత్ ఇన్కమ్ సంపాదించే జనాలు హైదరాబాదులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది హోమ్ లోన్ తీసుకొని పర్ మంత్ 1.2 lakh రూపీస్ ఈఎంఐలో చెల్లించే స్టేజ్లో ఉన్నారు? ఫస్ట్ ఈ డేటా క్లియర్గా బయట పెడితే మనకు ఇతరత్ర డేటా ఈజీగా మనం దీన్ని అంటే అంచనా వేయచ్చు. అంటే అంత దారుణంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. మనమందరం ఇలాంటి బహిర్గతమైన డేటాలతోనే అసలు వీళ్ళు చెప్పే అబద్ధాలను మనం అంచనా వేసుకోవచ్చు. దయచేసి ఇలాంటి పచ్చి అబద్ధాలను నమ్మొద్దు అని నేను అందరినీ విన్నవించుకుంటున్నా. మన ఛానల్ ఎప్పుడు ప్లాట్లు కొనాలి, ఇండ్లు కట్టుకోవాలి, అంటే పర్సనల్ సూపర్విజన్ నుంచి ఇండ్లు కట్టుకోవాలి, G+1 హౌజులు అవి G+1 హౌజులు కానీ అవి విల్లాలు కాదు. G+1 హౌస్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి విల్లాలని చెప్పి 3 నుంచి 6 కోట్ల మధ్యలో అమ్మటం అది అంటే ఒక మోసం కింద లెక్క. కాబట్టి మన హైదరాబాద్లో, తెలంగాణలో జనరేట్ అవుతున్న డేటా దీంట్లో 90% డిస్క్రిపెన్సీ ఉంది. అంటే క్వశ్చనబుల్ డేటా. కాబట్టి మనమందరము ఇలాంటి డేటాను బాగా స్టడీ చేసి ప్రాక్టికల్ గ్రౌండ్ ఫిగర్స్ని కంపేర్ చేసుకొని టోటల్ ఎంప్లాయ్మెంట్ సినారియోని కంప్లీట్ చేసుకొని అసలు జీసీసీ వల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎంత దొరుకుతుంది, బయట నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఒకటే ఏరియాలో గ్రోత్ ఉంటే మిగతా హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం గమనించాలి. అదే కాకుండా హిల్ట్ పాలసీ ఒక రూపం దాల్చాలి అంటే 3 years ప్లస్ టైం పడుతుంది. రాత్రికి రాత్రి హిల్ట్ పాలసీ అమలు కాదు. గవర్నమెంట్ చేంజ్ అయితే హిల్ట్ పాలసీ కూడా చేంజ్ కావచ్చు. అంటే 4,700 ఎకరాలు మళ్ళీ ఇండస్ట్రీ పాలు కావచ్చు. టోటల్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మొత్తం
మొత్తం రద్దు కావచ్చు, అసలు ఫ్యూచర్ సిటీ రద్దు కావచ్చు. ఈ ఆర్ఆర్ఆర్ ఏ ప్రాజెక్ట్ ఉందో అది మినిమం 3 to 5 years ఇంకా డిలే కావచ్చు. అంటే హైదరాబాద్ని ఏమి చెప్పి అమ్మే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో 70% to 80% అంటే డౌట్ఫుల్గా ఉంది. ఓన్లీ 20% నెక్స్ట్ 3 to 5 yearsలో పూర్తి కావచ్చు. నెక్స్ట్ 20% మాత్రమే 3 to 5 yearsలో పూర్తి కావచ్చు. 70% పచ్చి అబద్ధాలుగా మిగిలిపోవచ్చు. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ స్టోరీ టోటలీ ఫేక్ స్టోరీ. దీన్ని ఎంత బలంగా డిజిటల్గా ఎంత ప్రచారం చేసినా నేను మాత్రం ఒప్పుకోను. నేను ఒప్పుకోను అంటే అది ప్రాక్టికల్ కాదు అని అర్థం. నేను బెదిరిస్తలేను, నేను లాజికల్గా మాట్లాడుతున్నా. నేను ఒప్పుకోను అన్నానంటే అది క్వశ్చనబుల్ అని అర్థం. నేను ఏ ఏరియా గురించి మాట్లాడతానో దానిపై ఫుల్ రీసెర్చ్ చేసి అవగాహనతోనే మాట్లాడతాను తప్ప అల్లాటప్పాగా చెప్పాలని చెప్పాను. ఎందుకంటే ఇది వేల లక్షల ప్రజల కష్టపడి సంపాదించిన డబ్బుపై మనకున్న అవగాహనతో మాట్లాడుతున్న మాటలు కాబట్టి. మీరందరూ రియల్ ఎస్టేట్ని లేదా సోకాల్డ్ 1.5 crore ప్రాపర్టీ అనేది పచ్చి అబద్ధాలు. రాబోయే 3 సంవత్సరాలలో భారీగా పతనం చూస్తారు. హైరైజ్ల పతనం మీ కండ్ల ముందే చూస్తారు. వేలాది కేసులు హైరైజ్ పై పడబోతున్నాయి. కొన్ని హైరైజెస్ అయితే ఆక్యుపై అయి ఉన్నా దానిపై యాక్షన్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. అంటే పర్సన్ హూ హ్యావ్ బాట్ లీగలీ బాట్ ఫ్లాట్స్ ఇన్ హై రైజ్ మైట్ లూజ్ దేర్ ఓనర్షిప్. ఇలాంటి సందర్భాలు కూడా 2026 నుంచి 2028 మధ్యలో మనకు కండ్ల ముందు కనిపిస్తాయి. మన ఛానల్ చెప్తుంది వాళ్ళ రాబోయే రోజుల్లో ఈ తంతు మీరు రియల్ ఎస్టేట్ సీన్లో తప్పకుండా చూడొచ్చు. దయచేసి ఒకటి గమనించండి, మన దగ్గర ఆఫర్ చేయడానికి ఇప్పుడు చీపు ల్యాండ్ లేదు, చీపు లేబరు లేదు. చీప్ లేబర్ అంటే చీప్ లేబర్ ఉంది, అంటే స్కిల్డ్, అంటే ఇంజనీరింగ్ చేసిన సన్నాసులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా చీప్ లేబరే. కానీ స్కిల్డ్ చీప్ లేబర్ లేదు. కాబట్టి సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా ఒక స్కిల్డ్ చీప్ లేబర్ దొరికే సమస్య అంతరించిపోతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ని మెయింటైన్ చేయాలంటే రెంట్స్ మెయింటైన్ చేయాలి. రెంట్స్ మెయింటైన్ చేస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి కాస్ట్ ఆఫ్ శాలరీస్ కూడా, అంటే కాస్ట్ ద కంపెనీ కూడా చాలా ఎక్కువై ఆ కంపెనీ నడవని పరిస్థితులకు కూడా రియల్ ఎస్టేటే కారణం. దీన్నే రివర్స్ దెబ్బ అంటారు. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కారణంగా జీసీసీలు మూతపడే అన్ని అవకాశాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది జరుగుతుందా లేదా మీరే చూడండి. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ వల్ల వెస్ట్ హైదరాబాద్లో కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ఈ జీసీసీస్ ఎలా ఓపెన్ అయ్యాయో అలా మూతపడే ఛాన్సెస్ 2 ఏళ్లలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జీసీసీస్ అనే కొత్త యంత్రాన్ని, తంత్రాన్ని, మంత్రాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్లో ఏదో ప్రపంచం జరుగుతుంది అనేది పచ్చి అబద్ధం. జీసీసీ కెనాట్ టర్న్ ద ఫేట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫర్ నెక్స్ట్ 5 years. The only thing which can save real estate is అంటే practical industrial growth, which we cannot see for next 5 years under this regime. ఎందుకంటే ఇక్కడ రెజీమ్ ఇండస్ట్రియల్ గ్రోత్కి ఎన్నడూ ఇంపార్టెన్స్ ఇస్తలేదు. ఉన్న ఇండస్ట్రీస్నే ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ బయట దోసేస్తామని ధమ్కి ఇచ్చే గవర్నమెంట్స్ ప్రో ఇండస్ట్రియల్ కాదు. ఇంకోటి, ఈ మూసీ ప్రక్షాళన అనేది పెక్క ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ 5,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల మధ్యలో జరగబోతుంది. ఇది టోటలీ ఇంప్రాక్టికల్ ప్రాజెక్టు. దీంట్లో ప్రతి పైసా నష్టపోయి, వడ్డీ నష్టపోయి, మనము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వడ్డీ కూడా చెల్లించలేని దుస్థితికి మనం వెళ్ళబోతున్నాం. నేను ముందే హెచ్చరిస్తున్నా, చేతనైతే దీన్ని అడ్డుకోండి అని
అందరినీ సూచిస్తున్నా. ద ఫస్ట్ విక్టిమ్ that is being hyped is Musi Prakshalana, means beautification of Musi. Musi cannot be cleaned under present circumstances. The each and every rupee spent on Musi beautification and purification will end up in doldrums, and we have to pay interest on the loan taken to beautify Musi, which will not fetch us even a rupee of revenue in future. ఇది క్లియర్ కదా అందరికీ. సో గవర్నమెంట్ చేపడుతున్న మూసీ ప్రాజెక్టు ఫెయిల్యూర్ అంటే స్టార్ట్ కాకముందే అబ్సల్యూట్ ఫెయిల్యూర్ అని నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ మెట్రో రైల్. ప్రభుత్వం చేతిలో మెట్రో రైల్ వచ్చిందంటే తరచుగా ఈ ప్లాట్ఫామ్స్ ఫెయిల్ కావటం, టైంకి ట్రైన్స్ రాకపోవటం, ధరలు తగ్గించినా ఈ మెట్రో రైల్ని నడిపే ఆపరేటర్ సరిగ్గా లేకపోవటం. అంటే ఒక గవర్నమెంట్ బేస్డ్ అసోసియేషన్, దట్టు ఇండిపెండెంట్ అటానమస్ బాడీ ఈ మెట్రోని నడిపించలేదు. బికాస్ ద కమర్షియల్ కార్పొరేషన్ లైక్ L&T హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ ఇన్ రన్నింగ్ దిస్ మెట్రో అండర్ ప్రజెంట్ ఫైనాన్సింగ్ స్ట్రక్చర్. సో రాబోయే టైంలో మెట్రో ఒక మ్యూజియం లాగా మారబోతుంది. దీన్ని ఆర్టీసీ రూపంలో ఆపరేట్ చేద్దాము అంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆర్టీసీని ఆపరేట్ చేయటం వేరు, ఈ మెట్రోని ఆపరేట్ చేయటం వేరు. బికాస్ ద ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెట్రో ఈజ్ సచ్ హ్యూమంగస్ ఇన్ నేచర్ దట్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ లోన్ టేకన్ ఇట్ సెల్ఫ్ విల్ కిల్ దిస్ మెట్రో. నేను ఎప్పుడో చెప్పిన. ఇప్పుడు ఒక 20-30 బస్సులు కొనటం వేరు, అది కాకుండా ఇప్పుడు మనము ఒక 1000 కోట్లు పెట్టి మెట్రో పిల్లర్స్ కట్టి మెట్రో స్టార్ట్ చేసి రన్ చేయటం వేరు. ఫ్రమ్ ద డే వన్ ప్రతి ఒక్క టికెట్ పై మన మెట్రో అట్లీస్ట్ 50 రూపీస్ నుంచి ఒక 120 రూపీస్ వరకు కోల్పోతుంది. అంటే కొత్త ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క టికెట్ పై కోల్పోతుంది. అంటే మీరు ఇమాజిన్ చేయండి, డైలీ ఎంతమంది తిరుగుతారు, దాని వడ్డీ ఎంత అవుతుంది. కొత్తగా డెవలప్ చేయబోతున్న కారిడార్స్ అసలు ఇక లోన్ కదా, ఇంట్రెస్ట్ కూడా పే చేయలేక, సీజ్ కూడా చేయలేక ఒక డెడ్ హార్సెస్గా, అంటే ఐసోర్స్ ఆఫ్ హైదరాబాద్గా మిగిలిపోయే అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మెట్రోని కూడా మనము సీరియస్గా తీసుకోవద్దు అని అందరినీ కోరుకుంటున్నాను. నెక్స్ట్, ఈ గ్లోబల్ సమిట్ ఒక పెద్ద ఫెయిల్యూర్. గ్లోబల్ సమిట్ పేరున 100-200 కోట్లు ఖర్చు చేసి ఇక్కడ పెట్టిన పెట్టుబడులు మీరు చూడండి. మన ఫార్మాకు ఇచ్చిన 50 ఎకరాలు ఏమి ఇచ్చిండ్రో వాళ్ళదే ఈ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు అని పెద్ద చార్ట్ మీద వేసి చూపిస్తున్నారు. కొత్త ఫారెన్ ప్లేయర్స్ ఎవరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి సంసిద్ధంగా లేరు. బికాజ్ that project itself is ever changing project and there is no strict policy guidelines that can be implemented in future city, and the future city has got a big political risk. So nobody is at present interested in future city. So future city ki నేను చెప్పినట్టు మినిమం 15 to 20 years బేసిక్ టైం ఉంది. ఆ బేసిక్ టైం దాటితే కానీ ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ మనం తేల్చలేము. అట్ ప్రజెంట్ మన ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, ఘోరమైన తప్పిదాలు, 1000 కోట్ల నష్టాన్ని చూసే విధంగానే మన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ రెజీమ్ చేంజ్ వరకు మనము తెలంగాణ సర్కారు దాదాపు 15 లక్షల కోట్ల అప్పుతో ఈ స్టేట్ని ముంచేసి అందరూ ఎక్కడిదక్కడ సర్దుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదే కాకుండా కావాలనే యూటీ అని బాగా హైపిస్తున్నారు. యూటీ రావడం తెలంగాణ రావడం కన్నా ఎక్కువ ప్రమాదకరం. కాబట్టి అంత ఈజీగా యూటీ కాదు. కానీ 15 లక్షల కోట్లతో అంటే మనం చూస్తే భారతదేశంలోనే అతి పూరెస్ట్, అతి డెట్ రిడన్, అంటే ఉమెన్ ఇల్లిటరసీ హయ్యెస్ట్ ఉన్న స్టేట్గా మన తెలంగాణ రాబోయే 5 yearsలో నిలవబోతుంది. కాబట్టి ఎవరైనా పాజిటివ్ అవుట్లుక్తోని
బయట వింటున్న సమాచారంతో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళ కొంపలు మునుగుతాయి అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎన్ఆర్ఐ కూడా నేను రెడ్ ఫ్లాగ్ వార్నింగ్ ఇస్తున్నా. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ టుడే యూ విల్ లూజ్ అట్లీస్ట్ 40% ఆఫ్ యువర్ నెట్వర్త్ విదిన్ 2 or 3 years. దట్ ఈస్ ఫర్ ష్యూర్. నేను బాండ్ పేపర్ లేదు కానీ నేను చెప్తున్నా 40% నెట్వర్త్ ప్రతి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లో చవి చూస్తారు అని అందరినీ వార్నింగ్ ఇస్తున్నా. రాబోయే 2026 will be a big Waterloo as it was in 2020 and 25 and it will be more visible in coming years. అంటే ఈ మునిగిపోవటం కానివ్వండి, ఈ డెత్ పీరియడ్ కానివ్వండి, ఈ గ్రే పీరియడ్ కానివ్వండి, ఈ సైలెంట్ గ్రోత్ పీరియడ్ కానివ్వండి, మనకు ఒక నెగటివ్ బయాస్తో క్లియర్గా కళ్ళ ముందు సఫరింగ్ అనేది కనిపిస్తుంది. మనకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్పై ఓనర్స్ వేలాది కేసులు వేసి అసలు ఈ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ లివింగ్ అనేది రాబోయే 3 yearsలో శాపంగా మారి ప్రతి ఒక్కరూ ఈ సెక్టర్ని టోటల్గా అవాయిడ్ చేస్తారు అని ఖచ్చితంగా చెప్తూ రాబోయే 26లో మన ఛానల్ మీ అందరినీ ప్రాపర్గా గైడ్ చేస్తూనే ఉంటుంది, మీ వెన్నుదండగా నిలుస్తుంది అని అందరికీ ప్రామిస్ చేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. 2026 రియల్ ఎస్టేట్కే కాకుండా మన సామాన్య ప్రజల యొక్క జీవితాలను కూడా అతలాకుతలం చేసే సంవత్సరం ఇది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు తగ్గించుకోండి. ఏ జాతకమైనా పర్వాలేదు మీది, మీ ఖర్చులు తగ్గించుకోకుంటే మీరు రాబోయే రోజులు మీరు చాలా అవస్థలు పడాల్సి వస్తుందని అందరినీ హెచ్చరిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్భాటాలకు పోవద్దు, 1 year ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, బయట ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకోవద్దు అని అందరికీ హెచ్చరిస్తూ నమస్కారం.